పాల్ దినకరన్. ఆయన ఒక సువార్థికుడు. ముందుగా ఆయన గురించి తెలుసుకునే ముందు ఆయన తండ్రి గారి గురించి తెలుసుకుందాం. డిజిఎస్ దినకరన్. ఈయన ఒక బిజినెస్ మ్యాన్ మరియు ఒక క్రీస్తు సువార్తను పంచే ఒక ప్రవక్త. అంతేకాకుండా క్రిస్టియన్ ఎవాంజలికల్ ఆర్గనైజేషన్ జీసస్ కాల్స్ని స్థాపించిన వ్యక్తి డిజిఎస్ దినకరన్ మరియు స్టెల్లా దినకరన్. వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే పాల్ దినకరన్. మరియు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఎవాంజలిన్ దినకరన్, డేవిడ్ దినకరన్. వీళ్ళ ముగ్గురు సంతానం డిజిఎస్ దినకరన్ మరియు స్టెల్లా దినకరన్కి. ప్రజెంట్గా పాల్ దినకరన్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు జీసస్ కాల్స్ మినిస్ట్రీకి. తన భార్య అయిన ఎవాంజలిన్ దినకరన్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దినకరన్ ఫ్యామిలీ అంతా కూడా క్రీస్తు సువార్త కోసమే వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించారు. పాల్ దినకరన్ సెప్టెంబర్ 4, 1962 పుట్టారు. పాల్ దినకరన్ తన యొక్క గ్రాడ్యుయేషన్ అంతా కూడా లయోలా కాలేజ్ చెన్నైలో కంప్లీట్ చేశాడు. ఫిజిక్స్లో తను గోల్డ్ మెడలిస్ట్. అంతేకాకుండా మేనేజ్మెంట్ ఆఫ్ సైన్స్లో పిహెచ్డి చేశారు అట్ ది ఏజ్ ఆఫ్ 26లో. పాల్ దినకరన్ మరియు ఎవాంజలిన్ పాల్ దినకరన్ వీళ్ళిద్దరూ కూడా దేవుడి కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించారు. దేవుడి సువార్త కొరకే వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించి అందులోనే ఉన్నారు. వీళ్ళిద్దరికీ ముగ్గురు సంతానం, శామ్యూల్ పాల్ దినకరన్, షరోన్ ఏంజల్ దినకరన్, స్టెల్లా రమోలా దినకరన్. శామ్యూల్ పాల్ దినకరన్ యొక్క వైఫ్ శిల్ప. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ యొక్క లైఫ్ థాట్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పంచుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయి ఆ థాట్స్ అన్నీ కూడా. మన లైఫ్లో కొద్దిగా మోటివేషన్ అయితే ఇస్తాయి. స్టెల్లా రమోలా దినకరన్, ఈమెని స్వీటీ అని పిలుస్తారు. ఈమె యొక్క హస్బెండ్ డానియల్ డేవిడ్సన్. వీళ్ళు దేవుడి యొక్క సువార్తతో పాటు పాటలను కూడా వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పంచుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి కొలాబరేషన్లో ఆ యొక్క వర్క్ అనేది చేస్తారు, మ్యూజిక్ అండ్ దేవుడి యొక్క వర్షిప్. షారోన్ ఏంజల్ దినకరన్ తను ఒక ఎంటర్ప్రెన్యూర్ గాను, ఆథర్, మోటివేషనల్ స్పీకర్, ఒక టెలివిజన్ హోస్ట్, ఇలా చాలా రంగాలలో ఆమె పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తన యొక్క థాట్స్ని ఓన్ పాడ్కాస్ట్లో తను చెప్తూ ఉంటారు. చాలా బాగుంటాయి షారోన్ ఏంజల్ యొక్క థాట్స్. అండ్ మీకు కొద్దిగా విషయాలు అయితే తెలిసినట్టే ఉన్నాయి దినకరన్ యొక్క ఫ్యామిలీ గురించి. వాళ్ళ దేవుడి కోసం వాళ్ళ యొక్క లైఫ్ని వర్షిప్కి ఎలా స్పెండ్ చేస్తున్నారు అని. అంతేకాకుండా కౌరిన్యా యూనివర్సిటీ యొక్క చైర్పర్సన్ పాల్ దినకరన్. షీషా అనే ఒక ఫౌండేషన్ కూడా ఉంది వీరికి. గాయస్, ఈ వీడియోకి ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.